వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక టెక్స్ట్ లోపల వీడియోని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు ఫోటోషాప్లో. ఓకేనా, ఫోటోషాప్లో మీకు సీసీలోనే కాదు, ఈవెన్ CS6లో కూడా ఒక కొత్త ఆప్షన్ యాడ్ అయింది. ఈ లేయర్ మెనూ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వీడియో లేయర్స్ అని ఉంది. ఎనీవే మనకి ఫోటోషాప్ వీడియోస్ పైన సపరేట్ ఒక 5 వీడియోస్ ఉంటాయి, 5 ట్యూటోరియల్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే టెక్స్ట్ యానిమేషన్స్లో మనం ఎన్ని ఎగ్జాంపుల్ చూస్తూ వస్తున్నాం, కానీ లాస్ట్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ లోపల వీడియోని ఎలా యాడ్ చేయాలనే ఒక ఐడియా వచ్చి ఈ వీడియోని నేను ప్లాన్ చేశాను. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం టెక్స్ట్ లోపల వీడియోని ఎలా యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా, సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మనం ఒకసారి క్లోజ్ చేసి టేక్ ఎ న్యూ డాక్యుమెంట్. మరి సైజ్ ఎంత నేను చెప్పకముందే మీకు ఐడియా వచ్చి ఉండాలి. ఫిట్ టు స్క్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. మరి ఇన్ కేస్ మీకు ఇది ఇంత అవసరం లేదు అనుకుంటే మీరు రిమూవ్ చేయడం కూడా తెలియాలి. నాకు ఇంతవరకు సరిపోతుంది అనుకున్నప్పుడు సో సెలెక్ట్ దిస్ ఏరియా, ఇమేజ్లో క్రాప్ అంటే మీకు ఆ ఏరియా వరకు కట్ అయిపోతుంది. మరి ఇక్కడ వీడియోని ఎలా ఇంపోర్ట్ చేయొచ్చు? సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక లైట్ కలర్ గ్రేడియంట్ ఇద్దామా. న్యూ లేయర్, టేక్ దిస్ గ్రేడియంట్. ఓకేనా, సో ఫైన్, ఇలా డ్రాగ్ చేద్దాం. సో ఇంకొక లేయర్లో ఎడిట్లో ఫిల్ అనే కమాండ్ ద్వారా కొంచెం ప్యాటర్న్ ఫిల్ చేద్దాం. ప్యాటర్న్, ఓకేనా, సో ఫైన్. ఈ ప్యాటర్న్ నేను కొంచెం లైట్గా ఇలా చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? సో యాడింగ్ వీడియో ఇన్సైడ్ టెక్స్ట్. ఓకేనా, ఫైన్. సో ఇది మన టాపిక్ యాక్చువల్గా. ఓకేనా, యాడింగ్ వీడియో ఇన్సైడ్ టెక్స్ట్. మరి ఏ టెక్స్ట్లో యాడ్ చేద్దాం? సో డ్యాన్స్, బేబీ డ్యాన్స్ అని పెట్టద్దాం. ఓకేనా, బేబీ అనొద్దు, ఇండియా అని టైప్ చేద్దాం. ఎందుకంటే ఒక సింపుల్ వీడియో నేను నిన్న డౌన్లోడ్ చేశాను. దాంట్లో మన ఇండియన్ కల్చర్ ఉట్టిపడే విధంగా డ్యాన్స్ చేస్తున్నారు జనాలు. మీరు అది చూడొచ్చు, ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు. సో ఇండియా, లేదనుకుంటే మరి ఇండియా అంటే మీకు డ్యాన్స్ మొత్తం కనపడదు కాబట్టి ఒకే ఒక లెటర్లో ఏది పెడదాం? సేమ్ MP. ఓకేనా, మోషన్ పిక్చర్స్ అనే పెడదాం. దీన్ని కూడా ఇందాకటి ప్రీవియస్ ట్యూటోరియల్ లాగా MP. సో దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేసుకొని ఓకేనా ఇలా పెడదాం. ఇప్పుడు దీన్ని మరి వీడియో ఎలా ఇంపోర్ట్ చేయాలి? లేయర్లో, వీడియో లేయర్స్లో న్యూ వీడియో లేయర్స్. ఇక్కడ చూడండి, మరి వీడియోస్ ఎక్కడున్నాయి? ఒక్క నిమిషం చెక్ చేద్దాం. ఇక్కడ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ లోపల ఇది. ఓకేనా, సో ఈ వీడియోని ఇంపోర్ట్ చేద్దాం. ఫైన్, ఇక్కడ చూడండి వీడియో ఇంపోర్ట్ అయిపోయింది యాక్చువల్గా. ఓకేనా, చూడండి ఈ వీడియో ఇది. కానీ దీని సైజ్ పెంచితే మాత్రం Ctrl+T మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు వీడియో సైజ్ పెంచాలి అన్నప్పుడు రూల్ నెంబర్ 1 ఏంటంటే కంపల్సరీ దీన్ని Ctrl+T అనగానే కన్వర్ట్ చేయమని అడుగుతుంది స్మార్ట్ ఆబ్జెక్ట్కి. ఓకేనా, కన్వర్ట్ చేసేసేయండి. ఇప్పుడు మీరు దీన్ని వీడియోని పెంచుకోవచ్చు. ఓకేనా, ఫైన్, ఇదండి. సో ఫస్ట్ మీరు వీడియోని పెంచిన తర్వాత సో ఈ పర్టికులర్ దీంట్లో ఇది పైన పెడదాం. ఫైన్. సో మరి ఈ వీడియో లోపల మనకు టెక్స్ట్ కావాలి కాబట్టి మనం చూసిన అసైన్మెంట్లో ఇందాక క్లిప్పింగ్ మాస్క్ యూజ్ చేసాం. ఈవెన్ దీంట్లో కూడా క్లిప్పింగ్ మాస్క్ యూజ్ చేద్దాం. దానికంటే ముందు అసలు ఈ వీడియో ప్లే అవుతుందో లేదో చూడాలి కదా మీరు. మరి ఇది వీడియో అంటున్నారు, అది పిక్చర్లా కనబడుతుందని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరు టైమ్ లైన్లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేయండి అది వీడియోనా కాదా అనేది. ఒక్కసారి మీరు ప్లే బటన్ క్లిక్ చేస్తే వినపడుతుందా? రైట్, చూడండి, ఒక్కసారి మీరు ప్లే చేసి చూడండి. కొంచెం మంచి రిథమ్ ఉన్న సాంగ్ కదా. గ్రేట్, ఎక్సలెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది సాంగ్. సో అందుకే నేను మరి చాలా టైం స్పెండ్ చేసి ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. ఫైన్, మరి దీనికి ఈ వీడియోని టెక్స్ట్ లోపల ఎలా యాడ్ చేస్తారు? సేమ్ క్లిప్పింగ్ మాస్క్ క్లిక్ చేస్తే ఇది ఎందుకైందంటే Alt+Ctrl+G అనేది షార్ట్ కట్. లేదంటే మీరు లేయర్లోకి వెళ్ళి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అన్నా కానీ జరిగిపోతుంది. కానీ మీరు ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది అనేది మీరు కొంచెం కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్రియేట్ మాస్క్ అంటే క్లిప్పింగ్ మాస్క్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీరు వీడియో లేయర్ పైన ఉండాలి, టెక్స్ట్ లేయర్ కింద ఉండాలి. ఓకేనా, ఈ రూల్ మనం క్లిప్పింగ్ మాస్క్లో చూసాం. సో వీడియో లేయర్ని సెలెక్ట్ చేసి మరొకసారి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ యూజ్ చేయండి. ఓకేనా, సో ఫైన్. ఇప్పుడు దీన్ని ప్లే చేయండి. ఒక్కసారి ప్లే చేసి చూడండి. మరి రావట్లేదు కదా. దీని రీజన్ ఏంటంటే ఈ లేయర్స్ను కూడా మీరు ఇక్కడ వరకు డ్రాగ్ చేసి ఇంక్రీజ్ చేయండి. ఓకేనా, సో ఇవన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ డోంట్ వర్రీ, నేను సపరేట్గా మీకు ఈ వీడియోస్ అన్నీ నేను అంటే లెంత్ అనేది అక్కడ వరకు కంటిన్యూయేషన్ కావాలి, అది దీని యొక్క మీనింగ్. ఓకేనా, ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం.
ఓకేనా, ఇక్కడ పెడదామా దీన్ని. సో పైన యాడింగ్ వీడియో ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. మరి మీకు ఇంకా క్రియేటివ్గా కావాలనుకుంటే దీనికి మళ్ళీ డ్రాప్ షాడోస్, ఇన్నర్ షాడోస్, అవుటర్ షాడోస్ ఇవన్నీ మీరు మీ క్రియేటివిటీని బట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే మీకు బ్యాక్గ్రౌండ్లో ఇంకేదన్నా మీకు ఐడియా వచ్చి ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ కానీ అలాంటిది కూడా పెట్టుకోవచ్చు కదా. సో నేను ఈ ఫ్లవర్ని యాడ్ చేస్తాను. సో ప్రాబబ్లీ ఈ ఫ్లవర్ని యాడ్ చేద్దాం. కాపీ, మరి బ్యాక్గ్రౌండ్ పైన ఇక్కడ ఫ్లవర్ యాడ్ చేద్దాం. సో Ctrl+T, దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. మరి మంచి ఫైర్లో ఎగిరిన డ్యాన్స్ చేసినట్టుంది కదా. ఇప్పుడు ఒక్కసారి దీన్ని చూద్దాం. మరి ఇది ఎక్స్టెండ్ అవ్వాలి కదా ఇంతవరకు, దీన్ని ఎక్స్టెండ్ చేయండి మర్చిపోకుండా. ఇది నేను 3D టైమ్ లైన్ అనేది మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. డోంట్ వర్రీ, ఈ టైమ్ లైన్లో నేను 2 టైప్స్ ఉంటుందని చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాడింగ్ వీడియో ఇన్సైడ్ టెక్స్ట్. మరి దీన్ని మళ్ళీ మీరు యూట్యూబ్లో కన్వర్ట్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి అన్నప్పుడు ఫైల్లో సేవ్ కానీ, సేవ్ యాజ్ కానీ, సేవ్ ఫర్ వెబ్ కానీ వాడకూడదు. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్లో రెండర్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, సో మనం రెండరింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య యానిమేషన్ సిరీస్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.